చెప్పరామండి. వాళ్ళు ఈ చెప్పుకునే టీచర్ని తీసుకుపోయి మైసూర్ రాజా ప్యాలెస్లో పెట్టారనుకో, ఇంకెట్టుంటుంది? ఆమె నడక తీరు మారిపోదా? ఆమె మాట తీరు మారిపోదా? ఆమె ఇక అదేదంటారు వయ్యారం ఇదంటారు చూడండి, ఎన్ని ఉట్టి పడతా ఉంటాయి కదా. ఏమండి ఆ విధంగా నడిపించబడతా ఒక రోజునుల్లా తన భర్త అలా పని మీద తిరిగి 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 వచ్చి తలుపు తెచ్చాడంట. చూడండి ఆ మాటలు తీయండి. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను నిద్రించితేనే కానీ మేలుకొని ఉన్నది నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా. ఆహా, ఎన్ని పేర్లు పెట్టాడో ఇది ఆ ఖరీదానికి. ఎవరికి చెప్పరండి? ఇన్ని పేర్లు పెట్టి నల్లటి మనిషిని దగ్గర పెడితే ఇన్ని పేర్లు పెడతావా? చెప్పొచ్చుగా. ఏడు చూస్తున్నారు చూడండి. నా సహోదరి, తర్వాత నా ప్రియురాలా, నా పావురమా, నా నిష్కలంకురాలా, ఆలకించు. కాస్త ఆలకించు. నా తల మంచుకు తడిసింది, నా వెంట్రుకలు రాత్రి కురియ చినుకులు కూడా తడిశాయి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను తీసివేసి తిని మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కున్నాను, నేను మరలా వాడు మురికి చేయలేదా? తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా ఎక్కడ దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? అర్థమైందా? ఎక్కడది అది? నోరు తెరవండి. ద్రాక్షతో ఇంట్లో పట్టించుకోకుండా, వీధులు పట్టించుకోకుండా, తల్లి పట్టించుకోకుండా, తండ్రి పట్టించుకోకుండా, అన్నదమ్ములు పట్టించుకోకుండా తీసుకుపోయి కావలి కత్తిగా పెట్టారు. హలో, ఇక దానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావని అక్కడ పెడితే, అక్కడ పెట్టిన ఆ మనిషిని ఇప్పుడు తీసుకు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ప్యాలెస్ అండి. సొలొమోన్ రాజు ప్యాలెస్లో పెట్టుకున్నాడు ఆ మనిషిని తీసుకుపోయి. సొలొమోన్ రాజు ప్యాలెస్లో పెడితే ప్యాలెస్లో ఉండి ఆమె గారు అయ్యగారు వచ్చి, నా ప్రియురాలా, మనమైతే దున్నపోతా మనమా? కొంచెం ఆలోచించండి. తలతెక్కదానా, బుద్ధి లేదానా అంటారనరా? ఆ మనిషి చూడండి ఏమన్నాడు? నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, అమ్మాయి కాస్త ఆలకించమ్మాయి, కాస్త ఆలకించు అని తలుపు తడుతూ ఉంటే ఆమెకి ఎంత టెక్కో చూడండి. ఏమంటుంది? వస్త్రాలు తీసేసి వేసుకోలేవా? వస్త్రాలు తీసే వేసుకోలేవా? తర్వాత పాదాలకు కడుక్కుంటే ఏమైంది? మళ్ళీ కడుక్కోలేవా? ప్యాలెస్ కదా, పక్కలో ఉంటుంది కదా. ఏంటది? బాత్రూమ్ పక్కలో ఉంటుంది కదండి. 1 కిలోమీటర్ పోతుందా? కడుక్కోలేదా? బెళ్ళపు మాటలు పెడతావు చూడనాడా, ఏం మాటలు మాట్లాడుతూ ఉందో. ముందేమో ప్రేమకు నోచుకొని బ్రతుకు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. ఈయనేదో ప్రేమించి తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? గట్టి చెప్పండి. అంతఃపురంలో పెడితే ఆ అంతఃపురంలోకి వచ్చి, అమ్మాయి తలుపుది అమ్మాయి అంటే, నేను కాళ్ళు కడుక్కొని ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ మట్టి చూసుకోమంటావా? ఇంకెవరు వస్తారు? ఇంకొకరు వస్తారా? తలుపు తీసి ఇంకొకరు వస్తారా? కొంచెం ఆలోచన చేయండి. అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంటే ఏ స్థితిలో తీసుకొచ్చాడో నువ్వు గుర్తుపట్టకుండా ఆయన్ని ప్రేమించే ప్రేమ నువ్వేం చేసావు? తిరస్కరించుకుంటావు, తొలనాడుతావు, విడనాడుతావు. ఆయన్ని ప్రేమించే ప్రేమ నీకు తక్కువైపోతా ఉంది. అందుకనే ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట తెలిసిన, అన్నీ ఉన్నాయి నీకు, మొదట నీకుండిన ప్రేమ నీలో కనిపించట్లేదు నాకు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం యేసయ్యని ప్రేమించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక.
ఆలోచన చేసుకుందుము గాక. చూడండి, ఆమెకిచ్చిన స్థానం ఎలా వచ్చింది, ఆమె పొందుకున్న ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఆమె అనుభవిస్తున్న ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఆమె అనుభవిస్తున్న ఘనత, ఆమె అనుభవిస్తున్న గొప్పతనం, ఆమెకి ఉన్న ఆ విలువ ఎలా వచ్చింది? ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడితేనే కదా. మరి రోజున ప్రియమైన వాళ్ళరా, ఎంతగా దేవుడు మన పట్ల కార్యం చేశాడో మనం ఎంతగా ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం, దాన్ని గుర్తుపెట్టుకుందురుగాక. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్న మాట తెలిసిన, నీవు బ్రతికి విస్తరించున్నట్లు నువ్వేం చేయాలంటే నీ దేవుడిని యెహోవానే ప్రేమించుదువుగాక. ఆయన ప్రేమించే ప్రేమతో మనం నింపబడుదుముగాక. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా స్థితి ఏంటా, నా పరిస్థితి ఏంటా, నేను ఎక్కడ వాడినా, ఎక్కడ ఉన్న నా జీవితమా, ఏ స్థితిలో ఉన్న నా జీవితమా, ఇప్పుడు ఎక్కడికి దేవుడు తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడా, ఉంచాడా అనేది నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ప్రేమలో నుంచి ఎప్పుడు నువ్వు తొలగి పోనే పోవు, బయటికి నువ్వు తొలగి వెళ్ళవు. ప్రియమైన వాళ్ళు, యేసయ్యనే ప్రేమించుదువుగాక. హల్లెలూయా. యేసయ్య ఎన్నో ఇస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మీకు ముందే చెప్పా కదా, ఇల్లు కావాలంటే, స్థలం కావాలంటే, బైక్ కావాలంటే, కారు కావాలంటే, ఒకవేళ నీకు ఫ్లైట్ అవసరమైన దేవుడు ఇస్తాడు, అవసరమైతే ఇస్తాడు, అవసరం లేకపోతే ఈడు ఏది అవసరమైనా ఇస్తాడు ఆయన. అవి కాదు నీకు ముఖ్యం, అవి కాదు నీకు ముఖ్యం. ఎవరు నీకు ముఖ్యం? యేసయ్య నీకు ముఖ్యం. హల్లెలూయా. ఆ ప్రేమను మనం కలిగి జీవించుదుము గాక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు వ్రాసిన జస్ట్ 5 or 10 minutes ముగించేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. తీసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తారా? గట్టిగా చదవండి అందరూ. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా అయ్యవలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానినే ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. తర్వాత ఇందు నిమిత్తమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు విత్తనమును మీకు దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గలవారు ఉన్నట్లు మీ నీతి ఫలములో మళ్ళా మాట 9వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. విత్తువానికి విత్తనమును తినుడుకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి. హల్లెలూయా. చెప్దామా అందరం? చేతులు ఊపుతూ, చేతులు ఎత్తి చేతులు చెప్దామా? అందరం చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. మొదటిది ప్రియమైన వాళ్ళరా, నిర్మూలన చేయవలసింది మనం ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. రెండవది ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవునిని ప్రేమించగలిగే ఆ ప్రేమతో నింపబడి ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఏవి కూడా నిన్ను ఆర్పకూడదు, దేవుని ప్రేమలో నుంచి బయటికి నిన్ను తీసుకురాకూడదు. ఎన్నైనా సరే ఆయన్నే ప్రేమిస్తూ ఉండగలగాలి. తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళు, ఇక్కడ విత్తువానికి విత్తనమును తినుటకు, గట్టి చెప్పండి, దేవుడంట విత్తాలి అనుకున్నోడికి ఏమి ఇచ్చాడంట? విత్తనం ఇచ్చాడంట. తినాలి అనుకున్నోడికి ఏం చేశాడు? ఆహారం ఇచ్చాడంట. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి ఏం చేశాడంట?
విస్తరింపజేశాడండి ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఆయన ద్వారా మనం విస్తరించబడాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే విత్తనం నేర్చుకోవాలి. విత్తనం ఏం చేయాలి? విత్తాలి. విత్తనాలు విత్తాలి. అర్థమవుతుందా? పొలం ఓ 50 ఎకరాలు ఉందండి, ఓ 100 ఎకరాలు ఉందండి, 20 ఎకరాలు ఉందండి, 10 ఎకరాలు ఉందండి అని చెప్పుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. పంట చేతికి వస్తుందా? 10 ఎకరాలు ఉందండి నాకు అని అంటే పంట చేతికి వస్తుందా? పొరపాటు కూడా రాదు. ఎప్పుడు తెచ్చినా ఆ పొలములో నువ్వు విత్తనం విత్తాలి. అర్థమవుతుందా? 10 ఎకరాలు నీకుంటే 10 ఎకరాలు విత్తగలగాలి. 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు నీవు విత్తగలగాలి. ఎంతగా నువ్వు విత్తగలిగితే అంతగా పంట నీ చేతికి వస్తుంది, అంతగా విస్తరింపచేయును గాక. హల్లెలూయా. నా దేవుడు నిశ్చయంగా ఈ సంవత్సరం విస్తరింపచేయును గాక. మీరు ఎంతైనా విత్తండి, నా దేవుడు విస్తరింపజేయును గాక. మీ పాడి పంటలు దేవుడు విస్తరింపజేయును గాక. హల్లెలూయా. మీరు ఏం చేయాలి? విత్తండి. అన్నా నాకు ఓపికే లేదన్నా, అందుకని 1 ఎకరానే విత్తానన్నా అంటే 4 ఎకరాల పంటకు వస్తావా? చెప్పండి గట్టిగా. 1 ఎకరా పంటకు వస్తావు. అర్థమవుతుందా? 10 ఎకరాలు విత్తితే 10 ఎకరాల పంటకు వస్తావు. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, నీకు విత్తనం దయచేసింది ఎందుకయ్యా అంటే, ఇప్పుడు చెప్పండి, విత్తనం ఎందుకు దయచేశాడు? విస్తరింపజేయాలి అని. ఎప్పుడు విస్తరణ కలుగుతుంది? విత్తితే. విత్తువానికి ఏమిచ్చాడంట? విత్తనం ఇచ్చాడు. నువ్వు విత్తాలి అని అనుకుంటే దేవుడు నీకు విత్తనం సమృద్ధిగా ఇచ్చునుగాక, అది విస్తరింపజేయునుగాక. నువ్వు విత్తితే దాన్ని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. నువ్వు విత్తేది 1 గింజ, ఆవాలు గింజ, లేకపోతే వడ్ల గోధుమ గింజ, 1 గింజ నువ్వు విత్తితే అందులో నుంచి అలా మొలగ పైకి వచ్చి ఆ 1 గింజలో నుంచి 1 కంకి వస్తే ఆ కంకికి ఎన్ని ఉంటాయి? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? కనుక మన జీవితంలో విత్తడం నేర్చుకోగలగాలి. ఎంతగా అయితే మనం విత్తుతామో అంతగా ఆయన మనల్ని విస్తరింపజేయును గాక. హల్లెలూయా. దాన్ని ఇంకా స్పష్టంగా మీరు చూస్తే 5వ వచనం చూస్తే మీరు చూడండి. లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక మీరు ధారాళముగా దేవుని కొరకు మీరు విత్తగలగాలి. దేవుని పరిచర్య కోసం ఏమండి మీరు విత్తగలగాలి. ఎంతగా నువ్వు విత్తాలని ఆశపడితే ఏమండి ఉన్నవాడు విత్తడు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా గమనించండి. సమృద్ధిగా ఉన్నదనుకోండి, పొరపాటు కూడా విత్తుతాడా? ఏం అవసరం విత్తాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, విత్తాలి అనే మనసు నీకుంటే దేవుడు ఏమిస్తాడు? విత్తనం ఇస్తాడు. నువ్వు విత్తితే దాన్ని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో దేవుని సేవ కోసం ధారాళముగా విత్తుదురుగాక, ధారాళముగా ఖర్చు పెడుదురుగాక. హల్లెలూయా. ఎంతైనా సరే దేవుని సేవ కోసం ఖర్చు పెట్టండి. ఎంతైనా సరే, ఎంత అని కాదు. కొంతమంది అనుకోండి, దొంగల్లాగా తయారైతే మీరు పరలోకానికి పోతారా? కొంచెం మీరే ఆలోచన చేసుకోండి. బైబిల్లో రాయబడిన మాట నేను తెలుసా? దొంగలు కాకూడదు అని రాయబడింది. దొంగలు పరలోక రాజ్యానికి నీళ్ళు యథార్థత ఉండొచ్చు, నమ్మకత్వం ఉండొచ్చు, ఆ తర్వాత ఏదైనా ఉండొచ్చు, ఈ తర్వాత ఇది కూడా ఉండకూడదు కదా. ఏది? దొంగగా బ్రతకడం నీకు ఉండకూడదు కదా. నువ్వు దొరగానే బ్రతుకుదువు గాక. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత సంపాదించావు అనేది కాదు నీకు అవసరమైంది, నువ్వు ఎంత విత్తావు. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే, గట్టి చెప్పండి, మన అందరం ఎంతవరకు చదువుకున్నామంటే పుచ్చుకోవాలి అనేదికే చదువుకున్నాం. అర్థమవుతుందా? మనందరం ఎంతవరకు చదువుకున్నాం? గట్టి చెప్పండి. పుచ్చుకోవాలి. ఎంతైనా కానీ జలగలాగా. చెప్పండి, ఏమంటుంది అది? దేవుని దగ్గరికి పోయి మనం పొద్దున్నే కూర్చొని ఇమ్ము, మధ్యాహ్నం కూర్చొని ఇమ్ము, సాయంత్రం కూర్చొని ఏమో, అర్ధరాత్రి నిద్ర పట్టలేదు అనుకో, నిద్ర పట్టకపోతే అప్పుడు ఒకవేళ మోకరించినా
ఎమ్ము 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 ఎమ్ము. అరే ఇచ్చిందంతా ఏం చేసావరా అంటాడు ఆయన. ఇచ్చాను కదరా, ఇచ్చింది ఏమైనా తాగావు కదా, అదేమన్నా నీకు అరిగిందా? అరిగిందేమన్నా నీకు ఆరోగ్యకరంగా మారిందా? అరగందానికి నీకెందుకురా? ఇచ్చిందాన్ని సరిగా ఉపయోగించుకోవాలని నీకెందుకు? కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే విత్తడం నేర్చుకోండి. దేవుని సేవ కోసం విరివిగా విత్తడం నేర్చుకోండి ప్రియమైన వాళ్ళరా. అట్టి కృప ప్రభు మన అందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. ఒకరు కాదు నేను అనేది, ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, 10 మంది 20 మంది లేదా 100 మంది 200 మంది కాదు. ప్రతి వారు ఏం చేయాలి? విత్తాలి. ప్రతి వారు విత్తాలి. నువ్వు విత్తితే దాన్ని విస్తరింపజేస్తాడు ఆయన. విత్తాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు విత్తనం ఇస్తాడు. విత్తాలి అనుకున్న మనసుటి విత్తనం ఇస్తానే ఉంటాడు. నువ్వు విత్తితే దాన్ని ఏం చేస్తాడు ఆయన? విస్తరింపజేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనాలు నీకు ఎక్కువగా ఇచ్చాడు అనుకో. ఎందుకు ఇచ్చాడు? విత్తేదానికి. ఎక్కువగా విత్తనాలు ఇచ్చేది ఎందుకు తెలిసిన? ఎక్కువగా నువ్వు విత్తమని ప్రియమైన వాళ్ళ దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. ఇస్సాకున్నాడు, ఆ సంవత్సరం ఏమేశాడంట? నోరు తెరవండి, చెప్పండి గట్టిగా. ఏమేశాడంట? విత్తనం వేశాడా లేకపోతే ఉన్న విత్తనం లోపల మడిచి పెట్టుకున్నాడా? నోరు తెరవండి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అన్నా మా ఆయన ఎంత ఇస్తున్నాడన్నా మీకు కానుక అన్నది. నాకేం తెలుసు తల్లే, మీరేదో ఇస్తున్నారా, సంచిలో పెడుతున్నారా, తర్వాత తీసుకుంటారా, నాకేం తెలుసు అంటే, అన్న ఈసారి చూసి చెప్పండి అన్న. చూసి చెప్పాలా? ఏమి అన్న, తర్వాత చెప్తానన్నా అన్నది. మొత్తం మీద అప్పుడు ఆయన చెక్ కవర్ వల్ల గుర్తుంటుంది కదా, అది తీసి ఇది పక్కన పెట్టని చెప్పి చూస్తే 470 రూపాయలు ఉన్నాయి. మొత్తం మీద ఆ తల్లి వచ్చి అడిగింది కదా, అప్పుడు అమ్మ 470 రూపాయలు ఇచ్చాడమ్మా అంటే, నేను 4700 ఇచ్చానే. ఎవరికి? హల్లెలూయా. నేను 4700 ఇచ్చానే మా ఆయనకి. ఆమె జీతంలో దశంభాగం తీసి చెప్పండి 4700 ఇస్తే ఈ మనిషి ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. ఈ మనిషి మళ్ళా దాంట్లో దశంభాగం తీసి మిగతాదంతా దొబ్బేసి మిగతాదంతా మనిషి లోపల పెట్టుకొని, అందుకేనన్నా మా కుటుంబం శపించబడుతుంది, అందుకేనన్నా మా కుటుంబం దరిద్రత అనుభవిస్తుందన్నా. నేనేమో నమ్మకంగా ఇస్తున్నానా, నేనేమో నమ్మకంగా చేస్తున్నానా, ఆయనేమో ఈ పని చేస్తున్నాడన్నా. అప్పులు తీరిపోతాయి అనుకుంటా ఉంటే తీరడమే లేదన్నా. వచ్చిందేమన్నా మా కుటుంబానికి సరిపోతుంది అనుకో, సరిపోకుండా మళ్ళీ నెల వచ్చేసరికి అప్పులు చేయాల్సి వస్తూ ఉందన్నా. మళ్ళా ఇలా జరుగుతుందన్నా అని కాస్త పాపం బాగా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే తల మీద పెట్టి, ప్రభా క్షమించయ్యా, ఏమేమో మంచి ఉద్దేశంతో చేస్తుంది, ఆయన ఏమిటి చేస్తున్నాడయ్యా, ఆయన బుద్ధి కూడా మార్చయ్యా అంటే, మొత్తం మీద ఇంటికి పోయి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ, హల్లెలూయా, ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ, ఆ తర్వాత మళ్ళీ నమ్మకంగా చేస్తా దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు వాళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, విత్తనం ఎందుకు ఇస్తారంట దేవుడు? ఇస్సాకు ఎందుకు ఇచ్చాడు విత్తనం? నోరు తెరవండి. విత్తేదానికి నీకు ఎందుకు ఎక్కువగా విత్తనం ఇస్తాడయ్యా అంటే, ఎక్కువగా నువ్వు విత్తమని. ఎంతగా విత్తాడంట ఆయన? 100 ఫలం పొందేట్టుగా విత్తాడంట. 30 కాదు, 60 కాదు, 30 కాదు, 60 కాదు, ఎంతగా? 100 ఫలం పొందేట్లుగా విత్తాడంటే ప్రియమైన వాళ్ళరా. అట్టి కృప ప్రభు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. నాకేదో తక్కువైందని కదా నేను చెప్పేది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నిసార్లు మీకు చెప్పాను, మీకు బాగా తెలుసు. కానుకల విషయం నేను ఎప్పుడు పట్టించుకోను. ఎవరినైనా పట్టించుకున్నా ఎప్పుడన్నా కొన్ని కవర్ల దగ్గరికి రావడంలే, అయినా నేను పెద్ద పట్టించుకోను. మీరు నమ్మకంగా ఉంటే మీకు ఆశీర్వాదం, అవునా కదా?
అవునా కదా? మీరు నమ్మకంగా ఉంటే మీకు ఆశీర్వాదం, నేను నమ్మకంగా ఉంటే నాకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? కనుక ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేను విస్తరించాలని నువ్వు కోరుకున్నావు, ఆ విస్తరణ నా జీవితంలో నేను చూడాలి, చూడగలిగేటట్లుగా ప్రభా నేను విత్తేటట్లుగా నాకు సహాయం చేయి. విత్తే మనసు దయచేది. విత్తే ఒక తల్లి ఏడే ఉంది, రెండో ఆరాధనకు వస్తుంది అనుకుంటా. వచ్చినప్పుడు అంతా ఒకటే బాధ, ఒకటే మాట, అయ్యా అమ్మా ఏమి వృద్ధాప్యంలో ఉంటుంది పాపం, నడవలేక వచ్చి భార్యాభర్త ఇద్దరు నిలబడతారు. ఆ తల్లి అంటది, అయ్యా మా ఆయన ఈరోజు వరకు దశంభాగం తీలా, ఈరోజు వరకు తీసేటట్టుగా ప్రార్థన చేయి, తీసేటట్టుగా ప్రార్థన చేయి. దానికోసం నేనేం ప్రార్థన చేశాను తల్లే, అది నాకెందుకు అంటే, అయ్యా ఆ శాపం మా ఇంట్లో ఉండకూడదు అయ్యా. ఏ శాపం? తీయని ఆ దరిద్రం నా ఇంట్లో ఉండకూడదయ్యా, నా ఇంట్లో ఉండకూడదయ్యా, నా కుటుంబంలో ఉండకూడదయ్యా. ప్రార్థన చేయ్యా, ప్రార్థన చేయ. నేను కూడా ప్రభా నేను ఎప్పుడు కానుకల గురించి చెప్పలేదు ప్రభా, ఎందుకు ఈ తల్లి అడుగుతా ఉంది నాయన, మీరు కార్యం చేయండి అన్నాను. ఓ 2 నెలల తర్వాత ఇద్దరు కలిసి వచ్చి అన్న దశంభాగం అన్నాను, ఆయనే ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను తినేదేంటో మీకు తెలుసు, అర్థమవుతుందా? నేను ఎంత తింటానో మీకు తెలుసు. నాకేదో తక్కువే కాదు నేను చెప్పేది, మీ కుటుంబాలు విస్తరించునుగాక. మీరు చేస్తూ ఉన్నది కూడా ఏం చేయాలి చెప్పండి గట్టిగా? విస్తరించాలి. మీరు చేస్తూ ఉన్నది కూడా విస్తరించాలి. అది వ్యాపారమా, ఉద్యోగ రంగమా, లేకపోతే పాడి పంటల రంగమా, అది ఏదైనా సరే యేసు నామములో విస్తరణ జరుగునుగాక. నువ్వు 10 రూపాయలు సంపాదించో, అందులో రూపాయి తీసి పక్కన పడి, అది నీది కాదు, అది పొరపాటు కూడా నీది కాదది, అది దేవుంది. దేవుణ్ణి ముందు పక్కన పెట్టి ఆ తర్వాత ఆ 9 రూపాయల లేదా 900 లేకపోతే 9,000 నువ్వు వాడుకో. దేవునిదే దేవునికి దొంగలుగా ఉంటే మందిరానికి వచ్చి ప్రభువా విస్తరించాలి, ప్రభువా విస్తరింపజేయను ఆమేన్ అని ఎన్నిసార్లు ఉంటావు? అన్నావా లేదా? దేవుడు మనం ఆశీర్వదించునుగాక అంటే ఎన్నిసార్లు ఉంటావు? ఈ రోజుకి వచ్చిందే? ఇప్పుడైనా సరే దేవుని మాటిను, ఇప్పుడైనా సరే దేవుని మాటిను, ఇప్పుడైనా దేవుని మాటిను. అది నీది కాదది. నువ్వు పాసి పని చేయి, వంట పని చేయి, కూలి పని చేయి, లేకపోతే ఇంకొక పని చేయి, ఏ పనిని చేయి. 10 రూపాయలు దేవుడు నీ చేతిలో పెట్టాడంటే రూపాయి తీసి పక్కన పడే, అది నీది కాదు, అది దేవుంది. అది హల్లెలూయా, హల్లెలూయా. 1000 రూపాయలు ఇచ్చాడంటే 100 రూపాయలు తీసి పక్కన పెట్టు. కొంతమంది చూడండి, దేవుడు 10 లక్షలు ఇస్తాడా? 10 లక్షలు ఇస్తాడా? 10 లక్షలు ఎంత? 10,000 తీసుకొచ్చి చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలిసిందా? కుటుంబం అంతా అల్లకల్లోలంగా తయారైపోయింది. అంటే అలా కావాలని నేను ఏ రోజు కోరుకోను, అలా కావాలని కూడా నేను కోరుకోను, ఏ రోజు కోరుకోను. నాకెందుకు? మీరు దేవుని ఆశీర్వాదం పొందాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని దీవెనలు మీరు పొందాలి. దేవుని చేతికి ఎందుకు ఇచ్చాడు? చెప్పొచ్చు చెప్పకూడదు అన్న, పొలం మంచి రేటుకి అమ్ముడు పోవాలన్నా, మంచి రేటుకి అమ్ముడు పోవాలన్నా, మంచి రేటుకి ఎందుకు అమ్ముడు పోవాలి? నువ్వు తిని తలగబోసుకునే దానికే? అర్థమవుతుందా? ఎందుకు మంచి రేటుకి ఎందుకు అమ్ముడు పోవాలి? మంచిగా నువ్వు సేవలో ఖర్చు పెట్టాలనే కదా, అవునా కదా? మనలా వచ్చి అన్న 60-70 కూడా పోతుందని నేను అనుకోలేదన్నా, 90కి పోయిందన్నా. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. పో, దేవుడు గొప్ప కార్యం చేశాడు పో అని అన్నా. మరి నువ్వు విత్తింది ఎక్కడా? నాకు అవసరమే కాదు, మరి పలుమారులు చెప్తున్నా, నాకు అవసరమే కాదు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎందుకో ఈ సందర్భంగా ప్రభు చెప్పమన్నాడు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నా. కనుక మీ వ్యక్తిగత జీవితం నిశ్చయముగా విత్తుదురుగాక. లోగడ మీరు ఇచ్చేదమని చెప్పిన ధర్మము పిసినితనం. అప్పుడప్పుడు ఎవరోళ్ళు నోరు తెరవండి.
పిసినారి సంఘానికి అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ. దానికి సంఘం కానీ పెడితే, దానికి కానీ ఓటింగ్ అని పెడితే అధ్యక్షులు అవుతారు. ప్రథమ అధ్యక్షుడు, తర్వాత ద్వితీయ అధ్యక్షుడు ఉంటారే, ఉపాధ్యక్షుడా. అది ఎప్పుడు మన జీవితంలో ఉండకుండా గాక. హల్లెలూయా. నువ్వు దేవునికి ధారాళంగా విత్తు, దేవుని సేవ కోసం ధారాళంగా విత్తు. హల్లెలూయా. మీకు కనిపించిన పేదలు ఉంటారు, మీకు కనిపించిన ఏమండి లేనోళ్ళు ఉంటారు, నీకు కనిపించే నువ్వు తిరిగే ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు, ఏమీ తినేదానికి కూడా స్థితి లేని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ కోసం కొంచెం ఖర్చు పెట్టడం నేర్చుకో ప్రియమైన వాళ్ళరా. ఇచ్చింది ఎందుకయ్యా అంటే, ఇప్పుడు చెప్పండి, ధారాళముగా నువ్వు ఖర్చు పెట్టేదానికి, ధారాళముగా నువ్వు విత్తేదానికి ప్రియమైన వాళ్ళు. చూడండి, పెద్ద పెద్ద డ్యాములు కడతారు. చెరువు వేరు, నోరు తెరవండి, డ్యామ్ వేరు, తర్వాత ప్రాజెక్టులు వేరు. ప్రాజెక్టులో నిల్వ చేసే నీళ్లు వేరు, డ్యాములు నిల్వ చేసే నీళ్లు వేరు, చెరువులో నిల్వ చేసే నీళ్ళని తీసుకుపోయి ప్రాజెక్టులో నిల్వ చేసే నీళ్లు ఎంతకైతే పారుదల ఇస్తుందో అంత ఇవ్వాలంటే ఇస్తుందా? ఇది ప్రియమైన వాళ్ళరా. అందుకే నువ్వు ఎంతైతే విత్తుతా ఉంటావో అంతగా దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపజేయును గాక. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఎంత ధారాళంగా విత్తుతున్నానో అంత ధారాళంగా దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. నేను ధైర్యంగా చెప్పగలను. అర్థమవుతుందా? మొట్టమొదటి దేవుడు నాకు ఇచ్చిందని తెలిసిన ₹52.25 45 ఎర్రగొండపాలెంలో సేవ చేసేటప్పుడు ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నా. ఎర్రగొండపాలెం మీకు తెలుసా, ప్రకాశం డిస్టిక్, దారుణమైన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు మొట్టమొదటి దేవుడు నా చేతులు పెట్టేది ₹52.25 35. హల్లెలూయా. హల్లెలూయా. నాకు బాగా జ్ఞాపకం ఉంది, నాకు బాగా గుర్తుంది. అర్థమవుతుంది. నేను సేవకు రాక మునుపు ఏమండి, నేను జాబ్ చేసుకుంటా ఉన్నా నెల్లూరులో, ఆంధ్ర ఇంజనీరింగ్ వర్క్స్ అని. అప్పుడు నేను మందిరానికి పోయే రోజుల్లో నేను విత్తింది కూడా నాకు తెలుసు. నా దేవుడు నన్ను చూశాడు. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన దానికంటే ఎక్కువే విత్తాను, కానీ ఎప్పుడు తక్కువ పొరపాటు కూడా విత్తలా. ఈ రోజుకి విత్తలా. దేవుడు నాకు ఇచ్చేదానికంటే ఎక్కువే విత్తుతా ఉన్నా నా దేవుడు. అందుకనే ఏం చేస్తా, సమృద్ధిగా దేవుడు నాకు ఇస్తానే ఉన్నాడు, పంట ఇస్తానే, నన్ను విస్తరింపజేస్తానే ఉన్నాడు. నేను మాత్రమే కాదు విస్తరించబడాల్సింది, ప్రతి ఒక్కరూ విస్తరించబడుదురుగాక. యేసు నామములో హోసన్న మందిరములో, తెనాలి హోసన్న ప్రార్థనా మందిరములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ యేసు నామములో విస్తరించుదురుగాక. ఇక మీదట విస్తరించుదురుగాక. యేసు నామములో నా దేవుడు విస్తరింపజేయునుగాక. ఎప్పుడు తెలుసునా? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి మనం? నిర్మూలన చేయవలసినది, గట్టిగా చెప్పండి, నిర్మూలన చేయవలసింది అది కొంచెం కూడా నీలో ఉంచుకోకూడదు. రెండవది ప్రియమైన మరలరా, దేవునినే నువ్వు ప్రేమించగలగాలి. ఆ తర్వాత మనం గమనిస్తే ఏం చేయాలి? మనం విత్తాలి, విత్తనం ఇచ్చింది విత్తేదానికి నువ్వు విత్తుతా ఉండాలి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించునుగాక. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు ఓ గొప్ప కార్యము చేయునుగాక. ఈ మాటలు ఒక్కొక్కరి గుండెలు నీరు కట్టి ఫలింప చేయునుగాక. హల్లెలూయా.